నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. నిర్మల్ జిల్లాలో ఆదివాసీ నాయక పోడుల ఆందోళన, ప్రభుత్వ గణాంకాలపై అసహనం, కలెక్టర్కు వినతి పత్రం. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం ఒక కీలక అంశం చర్చనీయాంశంగా మారింది. అది జనాభా గణాంకాలకు సంబంధించిన వ్యవహారం. ప్రభుత్వం విడుదల చేసిన జనాభా లెక్కల్లో తమ జాతి ఉనికిని, వాస్తవ సంఖ్యను తక్కువ చేసి చూపారంటూ ఆదివాసీ నాయకపోడు సంఘం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు వారు ఈ రోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ కి ఒక వినతి పత్రం అందించారు. ఇటీవల ప్రభుత్వ వార్తా పత్రికల ద్వారా ప్రకటించిన జనాభా వివరాల్లో నాయకపోడు తెగ జనాభాను కేవలం 16,000గా పేర్కొంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని నాయకపోడు సంఘం నాయకులు గట్టిగా వాదిస్తున్నారు. ఒక్క నిర్మల్ జిల్లాలోనే తమ జనాభా సుమారు 45,000 పైచిలుకు ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది ఉన్నామని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ భారీ వ్యత్యాసం తమ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గణాంకాల గందరగోళానికి ప్రధాన కారణం షెడ్యూల్డ్ తెగల జాబితాలోని సీరియల్ నెంబర్ 6. ఇందులో గోండు, రాజ్గోండు, నాయక్పోడ్ మరియు కొయ్యత్తూరు తెగలను ఒకే చోట కలిపి చూపడం వల్ల నాయకపోడుల ప్రత్యేక అస్తిత్వం కనుమరుగవుతోంది. ఒకే గొడుగు కింద అందరినీ ఉంచడం వల్ల ఏ తెగకు ఎంత జనాభా ఉందో తెలిసే అవకాశం లేకుండా పోతుందని, దీనివల్ల సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. గతంలో స్వతంత్రంగా ఉన్న తమ తెగను ఇలా ఇతర తెగలతో కలిపి చూపడం వల్ల వాస్తవ గణాంకాలు ప్రభుత్వ రికార్డులో నమోదు కావడం లేదు. దీని ఫలితంగా సంక్షేమ పథకాలు, విద్య, ఉద్యోగ అవకాశాలు తమకు అందకుండా పోతున్నాయని, ఇది తీవ్రమైన అన్యాయమని వారు ఆరోపిస్తున్నారు. రాబోయే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ జనగణనలో సీరియల్ నెంబర్ 6లోని ప్రతి తెగకు విడివిడిగా ప్రత్యేక కాలంలను కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తప్పులను సరిదిద్ది వాస్తవ జనాభాను రికార్డ్ చేయాలని, తద్వారా తమకు దక్కాల్సిన హక్కులను కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ఈ అంశంపై సానుకూలంగా స్పందించి ఆదివాసీ నాయక పోడుల న్యాయమైన కోరికను పరిగణలోకి తీసుకుంటామని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.